అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'మహిరామ్ యూఎస్ఏ వ్లాగ్స్'. సో, ఇప్పటివరకు నా లాస్ వెగాస్ ట్రిప్ అంతా వీడియోస్ చూసారు కదా! సో, ఇప్పుడు బ్యాక్ టు డాలస్ అనమాట. సో, నేనైతే లైక్ బర్త్‌డే వీడియో పెట్టా కానీ, దాని గిఫ్ట్స్ వీడియో అయితే పెట్టలేదు. సో, అందుకని మీకు చెప్పాను కదా పెడతా అని. సో, అది ఇంకా డాలస్ వచ్చిన తర్వాత పెడదామని అయితే అనుకున్నా. కాకపోతే ఈ మంత్ అంతా నేను వెగాస్ ట్రిప్ వీడియోస్ అన్నీ పెట్టాననమాట. సో, అందుకే కుదరలేదు నాకు పెట్టడం. సో, ఈ ఇప్పుడైతే నేను షూ కొనడానికైతే ప్యూమాకొచ్చేసామనమాట. వీళ్ళకి ఏదైనా ట్విన్ కాబట్టి 2 తీసుకోవాలి కదా! సో, అందుకని ఫస్ట్ అయితే మేము ఒక ఎస్టిమేషన్ వేసుకున్నాం. మామయ్య హెల్ప్ అయితే తీసుకున్నామనమాట. ఎందుకంటే మాకిక్కడ తెలీదు ఎంతెంత కాస్ట్ ఉంటదని చెప్పేసి. సో, ఆ ఎస్టిమేషన్ ప్రకారం మేమైతే ఫస్ట్ అయితే షూ తీసుకోవడానికైతే వచ్చేసామనమాట. సో, మాకైతే 2 షూస్ లైక్ ఒక షూ అయితే నచ్చింది. అదొక పెయిర్ అయితే ఒక 2 పెయిర్స్ తీసుకున్నామనమాట. ఎందుకంటే వీళ్ళిద్దరు కాబట్టి. సో, ఇంక అక్కడి నుంచయితే మేము షేడ్స్ అయితే తీసుకున్నామనమాట. ఆ షేడ్స్ వీళ్ళిద్దరికీ లైక్ సన్ గ్లాసెస్ అయితే అనుకున్నాము. సో, ఆ రోజు అప్పుడైతే లైక్ 35కి 2 వచ్చాయన్నమాట ఆఫర్ ఉంది. సో, అందుకనే తీసేసుకున్నాం. లైక్ ఇద్దరికీ తీసుకోవాలి కదా! అని చెప్పేసి. మేము ఒక బడ్జెట్ ఫ్రెండ్లీలోనే తీసుకుందాం అనుకుంటున్నాం. ఎందుకంటే లైక్ వాళ్ళకి తెలియకుండా మేము అమౌంట్ పెట్టుకొని అది తీసుకొనొచ్చి బయటకి ఆ ఎస్టిమేషన్‌లో మేమైతే తీసుకుంటున్నామనమాట. సో, వాళ్ళకి తెలీదు వాళ్ళకి తీసుకుంటున్నామని. సో, వాళ్ళకి సర్ప్రైజ్ చేయాలని చెప్పి చాలా ప్లాన్ చేసాం మేమైతే. సో, ఐడియా అయితే ఎలా వచ్చిందంటే లైక్ ఒకరోజు నేను చాలా ఆలోచిస్తున్నా వీళ్ళకి ఏ గిఫ్ట్స్ తీసుకోవాలి అని చెప్పేసి. సో, అలా ఆలోచిస్తుంటే 30 బర్త్‌డే కదా! కొంచెం స్పెషల్‌గా ఏమైనా ఇద్దామనయితే అనుకున్నాను. కాకపోతే ఏమిద్దామనైతే ఐడియా లేదు. ఇంకా సడెన్‌గా నాకైతే 30 గిఫ్ట్స్ ఇస్తే ఎలా ఉంటదనైతే ఐడియా వచ్చిందనమాట. సో, ఆ ప్రాసెస్‌లో నేనైతే ఇంక ప్రణీకి కూడా చెప్పానన్నమాట. 30 గిఫ్ట్స్ ఇస్తే ఎలా ఉంటది అని జెప్పి. సో, ఇంక నెక్స్ట్ అయితే తను ఓకే అన్నది. ఇంక నెక్స్ట్ మేము అత్తయ్య, మామయ్య వాళ్ళకి చెప్పామనమాట. సో, వాళ్ళు కూడా ఓకే అన్నారు. సో, ఆ స్టోరీ అంతా బ్యాక్ చాలా జరిగింది. సో, ఇప్పుడైతే నేను కొంచెం అయితే చెప్తున్నాను. సో, అందుకనే వాళ్ళకి తెలియకుండా అత్తయ్య ఇండియా వెళ్తున్నారు. అత్తయ్యతో షాపింగ్ వెళ్తామని చెప్పేసి వచ్చేసి వాళ్ళకి షాపింగ్ చేస్తున్నామనమాట. సో, వాళ్ళైతే అనుకుంటున్నారు వీళ్ళైతే తీసుకుంటున్నారైతే అనుకున్నారు. కాకపోతే మేము అత్తయ్యతో వెళ్ళాం కాబట్టి అత్తయ్య షాపింగ్ అని అనుకున్నారు మాక్సిమం. సో, మేమైతే ఏం చెప్పలేదనమాట. మేమైతే షూస్ తీసుకున్నాము. అండ్ ఆల్సో సన్ గ్లాసెస్ కూడా తీసుకున్నామనమాట. సో, ఫ్రాగ్రెన్స్ దానికి వెళ్తే చాలా కాస్ట్ ఉంది పర్ఫ్యూమ్స్ అయితే. ఇంకా చూసి బయటికైతే వచ్చేసామనమాట. సో, అక్కడి నుంచయితే ఇంకా లంచ్ చేద్దామని చెప్పి ఇంకా పాండా ఎక్స్‌ప్రెస్‌కయితే వచ్చేసాము. సో, ఇంకా మేము అత్తయ్య, నేను, ప్రణి అయితే వచ్చామనమాట. వాళ్ళిద్దరైతే వర్క్స్‌లో బిజీగా ఉన్నారు. సో, మేమైతే కొన్ని ఇండియాలో తీసుకున్నామనమాట. సో, అక్కడ మా బడ్జెట్ 16,000 అనమాట. సో, ఈచ్ 7,000 అయితే అయ్యింది. సో, కొంచెం డబ్బులైతే ఉన్నాయన్నమాట. సో, అదైతే ఇక్కడ పెడదామనైతే అనుకున్నాం. ఇక్కడ కొంచెం బ్రాండెడ్‌వి తీసుకుందామనైతే అనుకున్నాం. సో, ఇండియా షాపింగ్ అయితే మాదయిపోయింది. సో, అక్కడ కస్టమైజేషన్ కొన్ని తీసుకున్నాం. కొన్ని నార్మల్‌వి కూడా తీసుకున్నాము. కొన్ని చేయడానికి కూడా కుదరలేదు టైం లేక. సో, అందుకని ఇక్కడే తీసేసుకుందాం అని చెప్పి ఇక్కడ ఎస్టిమేషన్ కొంచెం ఎక్కువ పెట్టుకుందామనైతే అనుకున్నాము. సో, అందుకే ఇక్కడ 25,000 అయితే పెట్టుకుందామనైతే అనుకున్నాం ఇద్దరం కలిసి. ఇంకా తర్వాత ఇక్కడైతే కొన్ని లైక్ బ్రాండెడ్‌వి తీసుకోవాలనుకున్నాం. లైక్ షూస్ ఇంకా క్యాప్, బెల్ట్ ఇవన్నీ కొంచెం మంచివి తీసుకుందామనయితే అనుకున్నామనమాట. అందుకని ఇంకా షూ ఆల్రెడీ తీసేసుకున్నాం కదా! మనం పియూమాలో. ఇంకా స్పెక్స్ కూడా తీసేసుకున్నా. లైక్ సన్ గ్లాసెస్ కూడా తీసేసుకున్నాం కదా! ఇంకా నెక్స్ట్ మాకింకా బెల్ట్, టాయ్స్ ఇంకా మిల్క్ బాటిల్ కూడా ఇక్కడే తీసుకుందాం అనుకున్నాం. ఎందుకంటే అక్కడి నుంచి ఎందుకు అని. ఇంకా బియర్ గ్లాసెస్, ఇంకా కార్ పర్ఫ్యూమ్, ఇంకా స్లిప్పర్స్ ఇవన్నీ తీసుకోవాలి. ఇంకా చాలా ఉందనమాట. ఇంకా వాల్‌మార్ట్‌కెళ్ళాలి. ఇంకా మనం డాలర్ ట్రీకి కూడా ఎళ్ళాలనమాట. సో, ఇప్పుడైతే రాస్‌కొచ్చేసాము. బెల్ట్స్ అయితే కనిపించాయి మాకు. ఇంకా బెల్ట్స్ అయితే తీసుకున్నామనమాట. సో, ఇక్కడ మాకు ఎంకే కనిపించింది. ఎంకే బెల్ట్ అనమాట అది. మైకెల్ కోర్స్ అది చాలా చాలా బావుంది. ఈ షాప్‌లో ఏంటంటే మనకి తక్కువకి దొరుకుతాయన్నమాట బ్రాండెడ్‌వి. సో, అందుకని మోస్ట్‌లీ చాలామంది కొనుక్కుంటారు ఇక్కడే. సో, నేను కూడా ఇక్కడే తీసుకుంటున్నామనమాట. సో, ఎందుకంటే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటది. అండ్ బ్రాండెడ్‌వి కూడా వస్తాయన్నమాట. సో, మా ఇద్దరి బడ్జెట్ అయితే $300 అనమాట ఇద్దరివి. సో, ఆ $300లో వీళ్ళకైతే ఒక మంచి బ్రాండెడ్‌వి ఇవ్వాలి. అండ్ వీళ్ళకి నచ్చాలి అని చెప్పేసి చాలా వెతుకుతున్నాము. సో, ఇప్పుడైతే పర్ఫ్యూమ్ తీసుకోవడానికొచ్చా. బెల్ట్ అయితే తీసేసుకున్నామనమాట. సో, ఇంక పర్ఫ్యూమ్ చూస్తున్నామనమాట. పర్ఫ్యూమ్ ఎస్టిమేషన్ లైక్ $15 అయితే అనుకున్నాము. సో, ఇక్కడ 30, 40 ఇలా కూడా ఉన్నాయి. సో, ఇంకా చూస్తూ ఉంటే మాకైతే $12కైతే ఒక బ్రాండెడ్ దొరికిందనమాట. అది తీసేసుకున్నాము. ఎందుకంటే వీళ్ళకి అదే మా థాట్ ఏంటంటే వీళ్ళకి
మంచిదివ్వాలి అండ్ మా బడ్జెట్‌లో ఇవ్వాలనే థాట్ అనమాట. సో, అక్కడి నుంచి ఇంకా టాయ్స్‌కైతే వెళ్ళిపోయాము. వీళ్ళకి దాంట్లో ఆ 30 దాంట్లో టాయ్ కూడా ఉండాలని చెప్పేసి అది కూడా అనుకోని, సో, అవి కూడా తీసుకున్నామనమాట. సో, ఈ టాయ్స్ కూడా కొంచెం తక్కువ తీసుకున్నామనమాట. ఎందుకంటే మనీ అయిపోతున్నాయి. కాకపోతే గిఫ్ట్స్ రావట్లేదనమాట. సో, అందుకని కొంచెం $5 తీసుకున్నాం 2. సో, ఇంక అక్కడి నుంచి ఇంక బియర్ బాటిల్స్ తీసుకోవాలి. ఇంకా బియర్ గ్లాసెస్ తీసుకోవాలి. బి ఆహ్, వైన్ బాటిల్ తీసుకోవాలి. ఇంకా చాలా ఉన్నాయి మాకు లిస్ట్. సో, ఆ లిస్ట్‌లో ఈ $300 తీసుకోవాలి మేము. మళ్ళీ ఎక్స్‌ట్రా అయితే మేము మళ్ళీ వీళ్ళకి అడగాలి. సో, అడిగి ఎందుకు మనం బడ్జెట్‌లోనే తీసుకుందామనయితే అనుకోని, ఇంకా అన్నీ చూస్తున్నామనమాట. మాకేదైతే కుదురుతుందో అదే తీసుకుందామనయితే అనుకున్నాం. టాయ్స్ అయితే చాలా వెతికామనమాట. సో, మాకైతే 2 కదా కావాలి. ఒక్కటైతే ఓకే ఫైన్. కానీ 2 కావాలి కాబట్టి, ఒకటే మోడల్‌లో ఉండాలి కాబట్టి, ఇంకా చాలా చాలా వెతికామనమాట. సో, లాస్ట్‌కి ఒకటైతే ఫిక్స్ చేశామనమాట. సో, అది తీసుకున్నామనమాట గన్. సో, మీరు ఆల్రెడీ 30 గిఫ్ట్స్ చూస్తే అందులో ఉంటదనమాట. మేము చాలా చాలా బ్యాక్‌గ్రౌండ్ చాలా వర్క్ చేసాం దీనికైతే. మేమైతే 17 గిఫ్ట్స్ ఇండియాలో తీసేసుకున్నాము. ఇక్కడైతే 13 గిఫ్ట్స్ తీసుకోవాలనమాట. సో, మేమలా తీసుకోవాలంటే బయటికెళ్ళాలి. సో, బయటికెళ్ళాలంటే మా హస్బెండ్ వాళ్ళే తీసుకెళ్ళాలనమాట. సో, ఇంక మేమైతే అత్తయ్య, మామయ్య వాళ్ళకైతే అడిగామనమాట. మాకు బయటికి తీసుకెళ్తే మేము తీసుకుంటాం, షాపింగ్ చేస్తాం వీళ్ళకి అంటే. సో, ఇంక అత్తయ్య మాతో పాటు వచ్చారనమాట. మేము చాలా థాంక్స్ చెప్పాము. ఎందుకంటే మాకు ఆ టైంలో చాలా ఇంపార్టెంట్. సో, మాకు హెల్ప్ కావాలి. లేదంటే వీళ్ళకి తెలిసిపోతది మేమేం చేస్తున్నాం అనేది అని చెప్పి ఇంకా అత్తయ్య మాకు షాపింగ్‌కి తీసుకెళ్లారు. మేమైతే షాపింగ్ చేశామనమాట ఫుల్‌గా వీళ్ళ గురించి. సో, ఏది చిన్న ఐటెమ్ తీసుకున్నా కూడా వీళ్ళకి మెయిన్‌గా సర్ప్రైజ్ చేయాలని మా థాట్ అనమాట. వీళ్ళకి మంచిగా అవన్నీ నచ్చాలనే మేము అన్నీ ఆలోచించి తీసుకున్నామనమాట గిఫ్ట్స్ అన్నీ. మేమైతే డాలర్ ట్రీకొచ్చామనమాట. సో, ఇక్కడైతే డాలర్ ట్రీలో మాకైతే బియర్ ప్రెసెస్ దొరికాయి. అండ్ ఆల్సో కార్ పర్ఫ్యూమ్ కూడా ఇక్కడే దొరికింది. అండ్ గిఫ్ట్ ర్యాపింగ్ కూడా కనిపించిందనమాట. అది కూడా తీసేసుకున్నాము. ఇంకిక్కడి నుంచి ఇంటికైతే వెళ్ళిపోయామనమాట. ఇంటికెళ్ళిపోయిన తర్వాత మా మామయ్య ఒక ఐడియా ఇచ్చారు. ఇలా ర్యాప్ చేసుకుంటే మీకు టైం పడతదని చెప్పారనమాట. ఇలా బ్యాగ్స్ తీసుకుంటే మీకు ఫాస్ట్‌గా దాని లోపల పెట్టేసి, దాని పైన టిష్యూ లాంటిది ఉంటది కదా! అది పెట్టేస్తే మీకు టైమ్ సేవ్ అవుతదనైతే చెప్పారనమాట. సో, అందుకనే ఇంకా మేము ఇంటికెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బ్యాగ్‌కొచ్చి మనకి 5 బిలోలో ఉంటదనమాట. అవి తీసేసుకున్నాం. ఇవే అనమాట 30 గిఫ్ట్స్. కస్టమైజేషన్ ఉన్నవన్నీ ఇండియా నుంచి తెప్పించాము. ఇంకా వాల్‌మార్ట్‌లో ఇక్కడ స్లిప్పర్స్ అండ్ ఆల్సో చాక్లేట్ ఇక్కడైతే తీసుకున్నామనమాట. సో, ఓవరాల్ 30 గిఫ్ట్స్ అయితే అక్కడ మెన్షన్ చేశాను. ఇది 23 నైట్ అనమాట. సో, వాళ్ళకి డెకరేషన్ చేయకుంటే ఇవన్నీ చేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే మాకు టైం లేదు. సో, వాళ్ళు మాతో పాటు వస్తారు కాబట్టి మేము అత్తయ్య వాళ్ళ ఇంటికి అలా రాలేం కదా! సో, అందుకని ఆ టైంలో మీకు డెకరేషన్ చేస్తామని చెప్పేసి ఇక్కడికొచ్చేసి ఇవన్నీ చేస్తున్నామనమాట మేమిద్దరం కలిసి. సో, ఫుల్ టయర్డ్ అయిపోయామనమాట. సో, డెకరేషన్ కూడా చేయలేదు. వాళ్ళైతే కొంచెం హర్ట్ అయ్యారు. కానీ రీజన్ తెలిసినప్పుడు వాళ్ళకే అర్థమవుతదని చెప్పేసి మేము కూడా ఇంకా ఏం అనలేకపోయామనమాట. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సైనింగ్ ఆఫ్. Mahiram. Thank you. Bye bye.